16 సోమవారాల వ్రతకథ. పూర్వము నైమిషారణ్యమున సూతునితో కూడి ఉన్న శౌనకాది మహామునులు పౌరాణికుడకు సూతునితో ఇట్లనిరి: ఓ మహర్షి, నేడు మీ ద్వారా అత్యంత పవిత్రమైనట్టిది, సకల కామ్యములు తీర్చునట్టిది, సకల శుభములు కలుగజేయునట్టిది, దుఃఖము తొలగించునట్టిది, మనశ్శాంతితో కూడిన ఆరోగ్యమునిచ్చినది యగు వ్రతము ఏదైనా చెప్పమని అడుగగా, అందులకు వారి కోరికను తీర్చుటకు అంగీకరించిన వాడైన సూత మహర్షి శౌనకాది మహామునులను ఉద్దేశించి: ఓ మునిశ్రేష్ఠులారా, సకల ఐశ్వర్యములు కలుగజేయునట్టిది, దుఃఖమును నశింపజేయునది, సకల కార్యములు సిద్ధింపజేయునది, ఆయురారోగ్యములను ప్రసాదించునది యగు వ్రతము ఒకటి ఉన్నది. అది భక్త సులభుడు, భక్తవ శంకరుడు అగు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడి 16 సోమవారముల కథ చెప్పెదను, సావధానంగా వినండి అని వచించి ఇలా చెప్పుచున్నాడు. పూర్వము కైలాసమునందు ఒక శుభప్రదమైన సోమవారం రోజున నారదాది దేవఋషులు, వశిష్ఠాది బ్రహ్మర్షులు, నంది, భృంగి మొదలగు ప్రమదగణములు, గంధర్వ కిన్నెర కింపురుషులు, దేవతలు పార్వతీ పరమేశ్వర దర్శనముకై నిరీక్షించుచున్నారు. అంత పార్వతీ సమేతుండైన పరమేశ్వరుడు దివ్య భూషాలంకృతుడై దరహాసముతో సింహాసనమును కూర్చుండగా, ఇంద్రాది దేవతలతో కూడి ఉన్న అందరూ శంభో శంకర హర హర మహాదేవ, ఆపద్బాంధవ, అనాథరక్షక, బహుపరాక్ బహుపరాక్ అని భక్తితో జయధ్వనులు చేసిరి. భక్త సులభుడు, భక్తవ శంకరుడు, భక్త రక్షకుడైన శంకరుడు ఆనందభరితుడై వారు కైలాసవాసుని దర్శనమునకు వచ్చిన విషయమును గ్రహించిన పార్వతీయగు జగన్మాత పతియగు పరమేశ్వరునితో: నాథ, ఈ సమస్త సృష్టిలోని భక్తజనులను తరింపజేయునట్టిది, ముక్తి కలుగునట్టిది, దుఃఖములు పోగొట్టి సుఖ సంతోషాలు సిరి సంపదలు కలిగజేయునట్టిది, ఆయురారోగ్యమునొసగునది వ్రతం ఏదైనా కలదా? అది ఏమి వ్రతము? ఆచరించు విధానము తెలియజేయమని ప్రార్థించగా, ఇంద్రాది దేవతలతో కూడిన వారందరూ మనస్సులోని విషయమును ఆ జగన్మాత ఎట్లు గ్రహించెనో అని ఆశ్చర్యపోయి ఆ పరమేశ్వరుని సమాధానమునకై సావధాన మనస్కులై ఉండగా, ఆ గౌరీపతి ఇట్లు పలికెను: ఓ ప్రాణసఖి, లోక కళ్యాణార్థం నీవు తలచి అడిగిన ప్రశ్న ఎంతో ఉన్నతమైనది. నీవు అడుగుట, నేను చెప్పుట, లోకులు వినుట ఎప్పుడూ జరుగుతూనే ఉంది. నీవడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పెదను, సావధానముగా వినమని పరమేశ్వరుడు ఇలా వచించాడు. చిత్తశుద్ధితో అనన్య భక్తితో సోమవార వ్రతము చేసిన వారు ఇష్టకామ్యాలు నొందుతారు. సంతానహీనులు సంతానవంతులుగాను, దరిద్రులు ధనవంతులుగా అగుదురు. సకల దుఃఖములు తొలగి ముక్తిని పొందెదరు. ఈ వ్రతము చేసిన వారికి ఎంత పుణ్యమో, వ్రతభంగం కలిగించిన వారికి అంత పాపం కలుగుతుంది. భక్తితోనూ చిత్తశుద్ధితోనూ ఈ సోమవార వ్రతమును ఆచరించిన వారు ఇహలోక సౌఖ్యము, పరలోక సౌఖ్యముతో శివ సాయుధ్యము నొందెదరు. ఈ సోమవార వ్రతము చెప్పనలవి కాదు. ఓ దాక్షాయణి, ఈ వ్రత ప్రచారముకు జగన్మాతవగు నీవే సమర్థురాలవు అని వచించగా, ఆమె అట్లే స్వామి, ఈ వ్రత విధానమును కూడా తెలియజేయమని ప్రార్థించగా, ఆ బోలాశంకరుడు ఇట్లు వచించెను: ఓ ప్రియసతి, ఈ వ్రతము చేయువార్లకు దృఢమైన సంకల్పము, నిర్మలమైన మనస్సు ఉండవలెను. ప్రాతకాలమునందే మేల్కొని కాలకృత్యానంతరము స్నానము చేసి శుచి అయి నిదుట విభూతిని ధరించి పుట్టమన్నుతో పార్థివలింగమును తయారు చేసి పూజామందిరమునందు ఉంచి కల్పోక్త విధి విధానముగా తొలుత గణపతిని పూజించి తర్వాత ఆ లింగమునకు గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, తేనె కలిపిన చలిమిని తయారు చేసి నివేదన చేయవలెను. సోమవారం నాడు ఈ వ్రతము చేసిన వారు ఉపవాసముండవలెను. వ్రత సమాప్తి అయిన తర్వాత చలిమిడిలో కొంత భాగం గోవునకు, మరికొంత భాగం భక్తులకు పంచి మిగిలిన దానిని ప్రసాదముగా స్వీకరించవలెను. ఈ వ్రతము చేసిన వారు తలకు నూనె రాసుకోకూడదు, జుట్టును దువ్వెనతో దువ్వుకోరాదు, తాంబూలము సేవించకూడదు, భూమిపై చాప వేసుకొని శయనించవలెను. ఎవ్వరితోనూ జగడములాడకుండా శివనామస్మరణతో జాగారము చేయవలెను. ఏ మాసమునందు వచ్చిన సోమవారం అయినా విశేష ఫలము కలిగి ఉండును. భక్తి ప్రధానము. శక్తి ఉన్నవారు 16 సోమవారములు ఈ వ్రతము చేసి 17వ సోమవారం నాడు యథావిధిగా పూజ చేసి ఒక బ్రాహ్మణునికి లేదా అతిథిని పిలిచి భోజనం పెట్టవలెను. వారికి తాంబూలమునిచ్చి వారి యొక్క ఆశీర్వచనములు తీసుకోవలెను. ఇది వ్రతం యొక్క విధానము అని తెలుపగా, అంత పార్వతీదేవి: స్వామి, దీనికి పూర్వము ఎవరు ఆచరించినారు, ఏ ఫలములు పొందినారో తెలుసుకోవాలనని నాకు కుతూహలముగా ఉన్నది, తెలియజేయమని అడుగగా, ఇంకా ఎవరు ఆచరించినారో చెప్పెదను వినమనెను. ప్రథమ కథ సమాప్త.